హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 11 ఎపిసోడ్. కొత్త అందాలు కళ్లకు కనువిందు చేస్తుంటే హెయిర్లో వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ బెడ్ దిగాడు జై. మది తీయని రాగం ఆలపించగా మనసు ఏం కావాలో చెప్తున్నా అర్థం చేసుకునేటంత మెచ్యూరిటీ లేని హాఫ్ బ్రెయిన్ జైది. మనసు ఫీలింగ్స్ కేర్ చేయకుండా తన అందాల గనిని నిధులు నిక్షిప్తం చేసుకున్న ఆడది అనే దగ్గరగా ఆగిపోతున్నాడు. మనసు పోరు ఏంటో తెలిస్తే జై రేపన్న రోజు పడే మానసిక వ్యాధి నుండి తప్పించుకుంటాడేమో పాపం. ఊరిస్తున్న అందాల దిశగా చూస్తూ ఆశగా చూస్తూ తన ప్రమేయం లేకుండానే మిథున దగ్గరకు వెళ్ళాడు. ఉదయం నానా మాటలు అని హింసించావు, ఇప్పుడు సిగ్గు లేకుండా చొంగ కారుస్తావే అని వెనకే అంతరాత్మ పెట్టే పోరుని పెడచెవిన పెట్టి నీళ్ళ మీద కూర్చుని కనువిందు చేస్తున్న ప్రకృతిని కాంక్షగా చూస్తూ లోతైన నాభి చూడగానే పిచ్చి హైపీక్లోకి వెళ్ళిపోయింది. నిమ్మపండు దానిమ్మ గింజల్ని కలిపి మిక్స్ చేస్తే ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో ఉంది మిథున ఉదరభాగం. కళ్ళని పెద్ద తాటికాయలంత సాగేసి మరీ చూస్తూ మైండ్ కంట్రోల్ తప్పి ముందుకు వంగి నావెల్ మీద ముద్దు పెట్టబోయాడు. ఎడమ చేతిని అలా తిప్పుతూ జై దవడ మీద గట్టిగా షాట్ ఇచ్చింది. పెళ్ళున పేలింది చెంప. పుట్టి బుద్ధెరిగాక చిన్న దెబ్బ కూడా తిని ఎరగడేమో. చేతికి ఉన్న గోల్డ్ బ్యాంగిల్తో సహా కట్టిపుల్లగా రాటుతేలు ఉన్న చేత్తో కసితీరా పడేయడంతో దెబ్బ నశాలానికి అంటుంది. అంటూ గబుక్కును లేచి నిలబడ్డాడు. ఎక్కిన ఒంటి తిమ్మిరి వదిలి నార్మల్ అవుతూ, నేనే ముద్దుగా చెప్పానా, వింటావా పెడతావా, నీ ముత్తాత కనిపించాడా జై, అయ్యో పాపో అనుకుంది అంతరాత్మ. తను కొట్టినట్లు తనకే తెలియకుండా సైడ్కి తిరిగి మునగదీసుకుంది మిథున. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దెబ్బకు తిరిగి కోపంగా చూస్తూ మిథునని లేపబోయాడు జై. లేపి ఏమడుగుతావురా అంటూ తాపీగా బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో పడుకొని అంతరాత్మ ఘోషించింది. అవును, ఏమడగాలి అంటూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు. పోనీ చెప్పేయ్, లేపి నీ మీద నాకు ఇదయింది అని అంటూ వెక్కిరించింది ఇన్నర్ వాయిస్. గుర్రుగా చూస్తూ వెళ్ళి మిర్రర్లో చెంప చూసుకున్నాడు. ఎంచక్కా తట్టు తేలింది ఎర్రగా. ఓసి దీన్ని తగలయ్యా, ఏం చేసినా పాపం లేదు, ఎంత గట్టిగా కొట్టిందో దొంగమోహంది అని. అబ్బా మంట అంటూ జెల్ తీసుకొని రాసుకున్నాడు. అంటూ మళ్ళీ అటూ ఇటూ తిరిగి సోఫా ఎడ్జిని కుడి చేత్తో కొట్టింది. వామ్మో, ఇది నిద్రలో కరాటే ప్రాక్టీస్ చేస్తుందా లేక మెలకువగా ఉండే డ్రామాలాడుతుందా అని మిథున వైపే చూశాడు. పోనీ ఒకసారి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే డౌట్ కన్ఫర్మ్ అవుతుంది కదా, ట్రై చేయరాదే అంటూ ఇన్నర్ సాగతీసింది. ఎక్కువ వాగావంటే ఆశకు బలి ఇస్తా, వెళ్ళి చూసుకో అంటూ కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. అమ్మో వద్దు, కామపిశాచి, బెడ్ మీద దాని ఆసనాలు తగలయ్యా. ఏ నక్షత్రంలో పుట్టిందో ఏమో కానీ మామూలు మదపిచ్చి లేదు దానికి. నీ బాధలేవో నువ్వే పడు, నే పోతున్నా అంటూ మాయమైపోయింది ఇన్నర్. గట్లుంటది జైగాడితో ఎవ్వారం అంటూ టెక్కుపోయి ఎంత దెబ్బ కొట్టిందో కింద పడేసి తొక్కేస్తాను రేపొద్దుని అని కోపంగా తిట్టుకొని బెడ్ ఎక్కాడు. డైలీ ఉదయం త్వరగా లేచే అలవాటున్న మిథున రోజులానే లేచి అరచేతులను చూసుకుని దోసిళ్లలో మొహం రుద్దుకుంటూ బెడ్ వైపు చూపులు సారించింది. మనిషే అడ్డదిడ్డం అనుకుంటే పడుకునే తీరు కూడా అడ్డమేనా దేవుడా అని పెదవి విరుస్తూ లేచి వార్డ్రోబ్ నుండి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. హెడ్ బాత్ చేసి వచ్చి ఒకసారి బెడ్ వైపు చూసి తన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. అక్కడే ఉన్న బాడీ లోషన్ అప్లై చేసుకుని డ్రెస్అప్ అయ్యి పాపిట్లో సింధూరం పెట్టుకుని బయటకు వచ్చింది. వాష్రూమ్ డోర్ తీసినప్పుడే మెలకు వచ్చిన జై కళ్ళు తెరిచి చూసి టవల్తో ఉన్న మిథునను చూస్తూ, ఇది ఉదయాన్నే షో పెట్టింది నన్ను కాల్చడానికి అని సగం తెరిచిన కళ్ళతో కాసేపు నేత్రాలకు ఆనందం కలిగించాడు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లే వరకు. సింధూరం ధరించి చిలకపచ్చ షిఫాన్ ప్లెయిన్ శారీలో ముగ్ధ మనోహరంగా ఉన్న మిథునను చూసి జై గుండె గట్టిగానే కొట్టుకుంది. హెచ్చించిన తన హార్ట్ తనకు తెలుస్తున్నా ఎగ్జిట్ అయ్యాను అనుకున్నాడే కానీ మనసు స్పందనని గుర్తించలేని మూర్ఖుడయ్యాడు. పూజలు పునస్కారాలు అయ్యాక చక్కగా టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఒక అరగంటకు పాచిమొహాలు కూడా కడుక్కోకుండా అటు కొడుకు ఇటు తల్లి సేమ్ ఒకే టైంకి హాల్లోకి వచ్చి గంగా కాఫీ ఇవ్వు అంటూ సోఫాలో కూర్చున్నారు. ఇద్దరి వాటాలని చూసి ఫస్ట్ టైం శారద గారికి రోత పుట్టి, సిగ్గుందా నీకు నీరజ అంటూ అసహనంగా అరిచారు. సుభద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తోంది. మొహం చిట్లించి, అంత సిగ్గులేని పని నేనేం చేశాను, కాఫీ అడగడం కూడా తప్పేనా అంటూ విసుక్కుంది నీరజ. నువ్వు ఈ ఇంటికి ఏమవుతావు అంటూ గట్టిగా అరిచాడు సారథి. మీకు మతిపోయిందా ఏంటి, నేను ఎవరు, ఈ ఇంటికి ఏమవుతానో తెలియకుండా ఇన్నాళ్ళు కాపురం చేశారా అరిచినట్లే అడిగింది నీరజ. కాపురం అని వెటకారంగా నవ్వి, దాని మీనింగ్ నీకు తెలుసా అసలు, నువ్వెప్పుడు చేశావు కాపురం నాతో, గుర్తెచ్చుకో అని ఏసిడింపుగా అన్నాడు. మీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా, ఛీ అంటూ లేచింది. నీకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదా, ఆడదానివేనా అసలు నువ్వు నీ వాటం అంటూ మొహం చిట్లించాడు సారథి.
సారదెందుకు గొడవ వదిలే అంది సుభద్ర. ఆహా, ఏమీ ఎరగనట్లు ఏం చెప్తారు అత్తయ్యగారు? పెట్టాల్సిన చిచ్చంతా పెట్టేసి ఏం ఎరగనట్లు ఎందుకో ఈ సన్నాయి నొక్కుళ్ళు అంటూ దీర్ఘం తీసింది. అయ్యో నీరు, నీరు ఆంటీ, నీ స్వేచ్ఛను నువ్వే చేతులారా బొగ్గు చేసుకుంటున్నావా? నేనేం పెట్టాను అంటూ కోపంగా అడిగింది పెద్దావిడ. మామ్, ఏంటి నాన్సెంట్ అన్నాడు జై చిరాకుగా. నువ్వుండి జై, ఈవిడికి ఎప్పుడూ నన్ను ఆడిపోసుకోవడమే పనిగా మారింది అంటూ రెచ్చిపోయింది నీరు ఆంటీ. సారథి, ఈ క్షణం నుండి మీ ఆవిడ బ్యాంక్ కార్డ్స్ అన్నీ బ్లాక్ అవ్వాలి, ఇదే నా ఆర్డర్. కాదని నువ్వు ఏమైనా జాలి చూపిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ సుభద్ర భద్రకాళి అవతారం ఎత్తింది. మిథున కొంచెం దూరంలో ఉండిపోయి అలాగే చూస్తోంది. ఈ 3 రోజుల నుండి శాంతంగా మాత్రమే కనిపించిన మామగారు సడన్గా ఉగ్ర నరసింహుడిలా మారటం కొంచెం వింతగానే ఉంది. ఆయన మాటల్లో తెలుస్తోంది తను పడే బాధ ఏంటనేది తనకు. నిజమే, నీరజ ఉదయం వెళుతుంది, నైట్ ఎప్పటికో ఇంటికి చేరుతుంది. భర్తతో మాట్లాడేది ఎప్పుడు? ఇంట్లో పనిచేస్తే అలసిపోము, ఊరి మీద పడి తిరిగితే అలుపు ఎక్కువ వస్తుంది. డైలీ తిరిగే వాళ్లకు అది అలవాటే అనుకో. ఎంత అలవాటైనా శరీరం కాసేపు విశ్రాంతిని కోరుకుంటుంది కదా. నాని, చిన్నపిల్లల కార్డ్స్ బ్లాక్ చేయించడం ఏంటి సిల్లీగా అని విసుక్కున్నాడు జై. నువ్వెందుకు చేదరించుకుంటావు? మేము కదా మీ మొహాలను చూసి చేదరించుకునేది. చదువు అయింది మొదలు ఈ రోజు వరకు నా కొడుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడేది మీరు సుఖంగా బతకాలనే. కానీ మీరేం చేస్తున్నారు? అలసి వచ్చిన మనిషికి కాస్తైనా ఊరటనిస్తున్నారా? లేదే. నువ్వు నీ సరదాల వెంట పరుగు పెడతావు. ఇక మీ అమ్మ షోకులు చేసుకుని ఊరి మీద పడుతుంది. లక్షలకి లక్షలు నీళ్లలా ఖర్చు పెడుతూ జల్సా లైఫ్ను లీడ్ చేస్తున్నారంటే అది ఎవరి వలన అనేది గుర్తించాలి మీరిద్దరూ. నీ చేత్తో ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా నీ భర్తకు? ఏం తింటాడు, హెల్త్ ఎలా ఉంది అనే ఆలోచన ఉందా నీకు? సరదాగా ఉండొద్దని అనరు, దానికే బానిసలుగా మారి అదే ప్రపంచం అనుకుని బ్రతికితే మిమ్మల్ని మేము మర్చిపోయే రోజు ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంది వార్నింగ్ ఇచ్చి. సారథి, ఎవరికి మనీ కావాలన్నా నన్ను అడగమను, పని చేస్తేనే శాలరీ వస్తుంది, ఎవరిని ఏం నిర్ణయించుకోమను అంటూ అమ్మని కొడుకు దులిపేసి పడేసింది సుభద్ర. నాని, ఇది టూ మచ్, నువ్వు హిట్లర్ నియంతలా మారుతున్నావు తెలుస్తోందా అంటూ గొంతు చించుకున్నాడు జై. అయితే ఏంటి అంటూ నిర్లక్ష్యంగా అడిగి, నువ్వు కొడుకు కాబట్టి పెంచుతాడు, అంతవరకే. నీ ఫ్రెండ్స్కి పార్టీలకి పబ్లకి అంటూ తిప్పడానికి, కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడానికి ₹1 కూడా ఇచ్చేది లేదు. ఇష్టం ఉంటే ఆఫీస్కి వెళ్ళి సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో, నిన్నెవ్వడూ కాదంటాడో నేను చూస్తాను అని యాటిట్యూడ్గా చెప్పింది సుభద్ర. వాట్, నేను శాలరీ కోసం వర్క్ చేయాలా అని చిందులు తొక్కాడు. మేమేదో మర్డర్ చేయమన్నట్టు అంత ఆశ్చర్యపోతావే అని వంకరగా నవ్వి, డబ్బు కావాలంటే చేయాల్సిందే. పదసారది, ఈ పాచిపోయిన పప్పు మొహాలతో పనేంటి? నీ కోడలు కమ్మగా టిఫిన్ ఏదో చేసింది, తిని పెడదాం అని. జై, ఇంకో విషయం, ఈ రోజు నుంచి మిథున ఆఫీస్కి వెళ్తుంది. తన వంతు తన కష్టపడాలి, తప్పదు. లేకపోతే మీలా సోపరంబోతు అవుతుంది. కోడలికి అతి స్వేచ్ఛ ఇచ్చి పాడు చేశాను. ఇప్పుడు మిథున మ్యాటర్లో ఆ తప్పు చేయను అని బలుపుగా అంది సుభద్ర. అది నా పెళ్ళాం, దాన్ని నేను పోషించగలను. అది ఆఫీస్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటూ రంకెలు వేశాడు జై. అది నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడు చూద్దాం, నిన్ను నమ్మేదెవడు అంటూ మంటగా చెప్పింది బామ్మ. ఇన్నర్లో కారాలు మిరియాలు నూరేస్తోంది నీరజ. దాదాపు ఈ 20 సంవత్సరాల్లో తనే ఏది అంటే అదే సాధించుకుంటూ వచ్చింది. మాట బయటకు వెళ్తే పరువు తక్కువని తనేం చేసినా మూసుకునే ఉండేది. అలాంటిది సడన్గా ఇంత వైలెంట్గా రియాక్ట్ అవడం గొంతులో పచ్చి వెలంకాయ అడ్డం పడినంత ఫీలింగ్ కలిగి గుటకలు మింగింది. మరదే నోటిదోలు అంటే, ఇట్టానే షాక్స్ తగులుతాయి, మరి చెప్తే వినాలి. ఏయ్ పైకిరా అంటూ అరిచాడు మిథునం చూసి. వస్తుందిలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకుని వస్తుంది అని మువ్వారింపుగా సమాధానం చెప్పింది. నడుం మీద చేతులు పెట్టుకుని, ఏం దానికి నోరు లేదా, నువ్వే ఆన్సర్ చెప్తున్నావు అని వ్యంగ్యంగా అడిగాడు జై. మీరు వెళ్ళండి, మావయ్య గారికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి వస్తాను అని చెప్పింది మిథున. చూసి నేర్చుకో, సారథి బయట ఎక్కడో కాదు నీ సన్ దగ్గరే. పెళ్ళాలని ఎలా భయపెట్టి మాట వినేలా చేసుకోవాలో చూడు అంటూ పుల్లవిరుపుగా అంది సుభద్ర. జై, ఏంటా పెంకితనం, వెళ్ళు, మిథున వస్తుంది అని అరిచి సందు దొరికితే తన్నించేయాలన్నంత కసి పెంచుకుంది. ఈవిడ ఎంత కుళ్ళు చూపించాలో అంతా చూపించేస్తోందిగా అని తిట్టుకుంటూ వెళ్ళింది నీరజ. అటు జై వెళ్ళాడు, ఇటు నీరజ కూడా వెళ్ళింది. ముగ్గురు మొహమొహాలు చూసుకుని పక్కున నవ్వేసుకున్నారు. ఓయ్ మనవరాలా, నువ్వు చెప్పిన మంత్రం బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది అని చిన్నగా చెప్పి నవ్వింది సుభద్ర. వీళ్ళిద్దరి మాట విని బాగుపడితే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది అని కాఫీ తీసుకెళ్ళమ్మా నువ్వు జైకి, మేము తింటాం అన్నారు సారథి. సరే మావయ్య అని వెళ్ళింది. రూమ్కి వచ్చి డోర్ దబాలన వేసి, నేను అందుకే పెళ్లి వద్దని మొత్తుకున్నాను, ఈ నాని వినలేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి అందరి దృష్టిలో నన్ను ఎదవని చేద్దామనే కదా, రావే చెప్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు జై.
జరిగిన రచ్చకి నన్నే టార్గెట్ అయితే చేయరు కదా అయినా అనుకుంటూనే కాఫీ మగ్ తీసుకుని వెళ్ళింది మిథున కూడా. ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు జై. కాఫీ పక్కనే టేబుల్ మీద పెట్టింది. ఏయ్ చేతికి ఇవ్వే, బలిసిందా అక్కడ పడేసిపోతున్నావు అన్నాడు. చురుగ్గా చూస్తూ కాఫీ తీసి చేతికిచ్చింది. 2 సిప్పులు వేసి మిథున వైపు ఓరకంట చూస్తూ ఇది కాఫీనా, నీ మొహంలా ఉంది అని విసిరాడు కోపంగా. మొహం మీద పన్ను. జై మాట అనగానే వెంటనే రియాక్ట్ అయి సైడ్కి తప్పుకుంది. కాఫీ వచ్చి చీరంతా అభిషేకం చేసింది. జై కోపాన్ని చూసి బిత్తరపోయిందామె. దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తావా అంటే నీ ఇష్టం ఏంటి? ఇటు ఇంట్లో నానిని మస్కా కొట్టినట్టే ఆఫీసులో మా డాడీని కూడా ఏమార్చి నీ పందా మార్చుకోవాలనే కదా అని మెడ దగ్గర మొహం పెట్టి నీలో చాలా స్కిల్స్ ఉన్నాయే, ఎవరిని ఎలా మెల్ట్ చేయాలో బాగా తెలుసు అంటూ నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి అదుముకొని బుగ్గ మీద వేలు పెట్టి సన్నగా నిమురుతూ నానీతో చెప్పు నీకు ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదని, ఓకే అన్నాడు. జై చెస్ట్ మీద చేతులు ఆంచి తోస్తూ చెప్పను, ఏం చేస్తారు అంటూ వాడైన చూపుల్ని వేడిగా విసిరింది మిథున. ఇంచు కూడా కదలకుండా నాతో గేమ్స్ ఆడకు బేబ్ అంటూ క్రూయల్గా నవ్వాడు జై. ఏం చేస్తారు? చంపుతారా లేక కొట్టి హింసిస్తారా? మీరేమైనా చేసుకోండి, నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ కోపంగా సమాధానం ఇచ్చింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.